తన ఆ గ్రంథంలో మెసేజ్ లో కూడా దేవుడు ఆదామవులు చేసినప్పుడు హవ్వని స్త్రీ జాతిని ఎక్కువ అందం కలిగిన దానిగా చేయించాడు కదా. మరి మిగతా జీవరాశులన్నీ మాగే బాగుంటాయి. నాకు తెలియదు, ముందు చిన్నప్పుడేమో ఆ నెమలి ఇంత పురిగి పిల్లలు ఆడుతుంది, అది ఆడదుగాను అనుకున్నాను నేను. ఎవరైనా ఆడదా అనుకోండి, ఎందుకంటే ఆడదానికి జుట్టు ఎక్కువ ఉంటుంది కదా, మీకు నెమలి పింఛిందని వస్తుంది. ఆ తర్వాత తెలిసింది ఇది ఆడి మొదటి ఇది ఆడదే చనిపోకుంటుంది. అది ఇప్పుడు ఉన్న కాలాన్ని బట్టి తెలిసింది. మా ఆడవాళ్ళు కూడా ఎత్తి పిల్లకలు ఉంటాయి కదా. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళకైతే జుట్లు అవ్వాలి. సరే గాని అలాగే మగ జాతి అన్ని అందంగా చేశారు కదా. కానీ ఇప్పుడు ఆడజాతిని మనుషుల్లో బాగా అందంగా ఆకర్షించబడి చెయ్యి, ఎలా చెయ్యి ఏమైపోయింది చెప్పు అని చెయ్యి. ఆ తర్వాత దేవదూతల్ని పడగొట్టేద్దామని వాడు ప్లాన్, ఓ చరిత్ర మార్చేద్దామని. దేవుడు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు లేదా? ఒప్పుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పినది కూడా సాతాను దేవుని చేత ఇది రాయాల్సి వస్తుంది అని చెప్పి రాయించడానికి పూనుకుంటాడు మాట. ఆ దేవుడికి అది ఇష్టం లేదు, కానీ రాయిస్తాడు మాట. దేవుడికి ఇష్టం లేదు లేడీస్ ని బాగా ఆకర్షితులుగా చేయాలి అనేసి. ఏం జరుగుతుంది ఆయనకు తెలుసు కదా. అలాగని వాళ్ళని చీప్ గా చూడు కదా దేవుడు. అంచేత సంసోన్ చరిత్రను వేరేగా రాసేటట్టుగా చేయడం అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సంసోన్కి ఎప్పుడైతే దేవుడు వెళ్ళిపోయాడని సంగతి తనకి కూడా తెలియదు కదా. అప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడా? తనకే లేడు, ప్రజలకేం తోడుకుంటాడు ఇక. అంతేనా? సౌలు నుంచి అభిషేకం పోయింది, తను ఒక తప్పు చేశాడు. మనకి ఎప్పుడు ఈ వ్యభిచారాలు కూడా ఒక అసూయ. నేను గొప్పవాడిగా, నేను పైన ఉండాలి, నాకు ఫస్ట్ ఛాన్స్ ఉండాలి, నేను అనేది పోయి సౌలు ఏం చేశాడు? దావీదుని చంపాలనుకున్నాడు. మరి అప్పుడు అతని మీద నుంచి యెహోవా ఆత్మ పోయి దేవుడు దురాత్మ వచ్చిందని దేవుడు తోడుకున్నాడు. అప్పుడు తనకి లేడు, తన కుటుంబానికి లేడు, తన రాజ్యానికి కూడా లేడు. చూసారా అంత పెద్ద మిస్టేక్ అది. చరిత్ర ఏమైపోయింది? మళ్ళా దుష్టుడు అనుకున్నట్టుగా రాయాల్సి వస్తా ఉంటాడు. చూసావా, నేను కాబట్టి ఎలా చేశాను సౌల్ని, నీ అభిషేక్తి నేను ఇలా చేశాను నేను చేశాను అంటారు కదా. అది నా గ్రేట్నెస్ అని వాడు గొప్పైపోతా ఉంటాడు. మారు మనసు పొందితే బాగుంది. పాపం సంసోన్ లాగా మారు మనసు లేదు సౌల్కి. అంత బ్యాడ్ హిస్టరీ కదా. ఎక్కువ ఒక 5% బాగుంటుంది తన హిస్టరీ. అక్కడి నుంచి చివరి చచ్చిపోయేంత వరకు కూడా వేరొక చరిత్ర దేవుడు రాయాల్సి వచ్చింది. అంటే భాషాంతరమున ఏం చెప్పాలి? దేవుడు తోడు లేడు. సౌలు అమ్మాబు దేవుడు తోడుగా ఉండడు, సంసోన్ దేవుడు తోడుగా ఉండడు. ఇంకొక రాజు వస్తే అహాబు దేవుడు తోడుగా ఉండడు కదా. కానీ మోషే దేవుడు తోడుగా, యెహోషువ ఉంటాడు. తర్వాత ఏలియా, సమూయేలు, ఇలాగా కొంతమందిని చూస్తే దేవుడు తోడుగా ఉంటాడు. కొంతమంది హిస్టరీ అలా వెళ్ళిపోతా ఉంటది, దేవుడు అనుకున్నట్టుగా జాగ్రత్త పడతా ఉంటాడు. కాబట్టి ప్రియులరా, ఫస్ట్ క్రిస్మస్ సందేశం మనం ఇక్కడ స్టార్ట్ చేశాం. దేవుడు ఎందుకో ప్రేరేపించాడు అనుకోండి. కాబట్టి భాషాంతరమున నువ్వు భాషాంతరమున ఎలాగుండాలి? మనం ఎక్కడ వెళ్తే ఆ దేవుడు తోడుగా ఉంటాడండి.
దేవుని వాక్ వస్తుంది, దేవుడు తోడుగా ఉంటాడు అన్నట్టుగా మనం స్టెప్ వేసుకోవాలి. మరి అలాగ మనం వెళ్తే ఏ చోటుకి వెళ్ళినా దేవుడు వాళ్ళు తోడుగా ఉంటాడు. ఇప్పుడు తోడుగా ఉండవలసిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు. క్రైస్తవులకి దేవుడు తోడులేడు అయినట్టుగా అయిపోయింది. అందుకొరకు మినిస్ట్రీ ఉంది, అందుకొరకు అవుట్ రీచ్ ఉన్నాయి. కాబట్టి యవనస్తులైనటువంటి మీరు కూడా ఈ విషయంలో జాగ్రత్త పడండి. అటు అభిషేకం జ్ఞానం దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసి హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తుతి 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 స్తోత్రం. యేసయ్యకి చిన్న వందనాలు చెప్పుకుంటూ, యేసయ్యా నీకు వందనాలు, నువ్వు వచ్చావు కాబట్టి సర్వశక్తి గల దేవుడు తండ్రి అయ్యాడు, తోడున్నాడు నాయన. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. శిలువ మరణమైనా చెందడానికి ఇష్టపడ్డావు గాని అయ్యా దేవుడు మాకు దూరంగా ఉండాలనుకోలేదు నాయన. శిలువ మరణం అయినా చెందుతా, అన్ని విడిచిపెడతా, నేనే నా తండ్రికి దేవునికి దూరం అయిపోతాను. కానీ ప్రజలకి మాత్రం దేవుడు దూరంగా ఉండకూడదు. అపవాది సాతాను దగ్గర అయిపోయాడు అని యేసయ్య ఎంతగానో ప్రేమించి వచ్చేసాడు. కాబట్టి నీకు వందనాలయ్యా, నాకు దేవుడు తోడు చేశావు. ప్రవక్త ద్వారా కూడా దేవుని తోడు చేశావు. అలాగే ప్రభువా, నేను కూడా ఆయా చోట్లకి వెళ్ళినప్పుడు నువ్వు తోడుగా ఉండునట్లుగా అయ్యా ఎందరో ప్రజలు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అని అడుగు. నేను అలాగ ప్రభువా ఉండటాన్ని నన్ను బలపరిచిన ఆయన అని అడుగుదాం. నా నోట్లోంచి దేవోక్తులు రావాలి నాయన, ప్రవచన వాకులు రావాలి ప్రభువా, ప్రత్యక్షత వాకులు రావాలి నాయన. సహాయం చేయండి అని అడుగుదాం. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ కృప నీ కనికరమును బట్టి ఈ దినాన్ని నీ బిడ్డలకి ఇచ్చిన సందేశం కొరకే వందనాలు. భాషాంతరమున అని ప్రభువా అవసరమైన సందేశాన్ని మీరు ఇచ్చారు దేవా. అందరిని బట్టి నీవు అందరికీ తోడు ఉండలేకపోయావు. యూదుల్లో దొంగ ప్రవక్తల వలన, దొంగ కాపర్ల వలన నువ్వు తోడు ఉండలేకపోయావు. మంచి ప్రవక్తులు, మంచి భక్తుల వలన అయ్యా తోడు ఉండగలిగావు. అలాగే ఇప్పుడు దాసుడు మా ఆత్మీయ తండ్రి ఓపెరయ్య గారి వలన తోడుగా ఉండే కృప ఇచ్చావు. అందరు పోగొట్టుకుంటున్నారు, సహాయం చేయండి తండ్రి. అయా బలపరిచిన ఆయన ఓఫిర్ మినిస్ట్రీస్ లో ఉన్న మేము అయా ఇగో ప్రభు ఎంతమందో బాధపడుతూ దేవుడు ఉన్నాడా అని, ఉంటే దేవుడు మనకెక్కడ ఉన్నాడని రకరకాలుగా ప్రభు నువ్వు లేని జనులుగా ప్రభు తిరుగుతా ఉన్నా. ప్రజలు పాడైపోతా ఉన్నారు నాయన. క్రైస్తవులే దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నట్టుగా ఉన్నారయ్యా. క్రైస్తవ నాస్తికులు అయిపోయారు, క్రైస్తవ అన్యులు అయిపోయారు. ప్రభా నేను ఉంటాను నాయన. నేను వెళ్ళిన చోటల్లా నువ్వు వస్తూ నువ్వు వారికి నాయన తోడుగా ఉన్నవాడు అని తెలుసుకున్నట్లుగా నన్ను అభిషేకించను, మమ్మల్ని అభిషేకించను, జ్ఞానం సహాయం చేయండి తండ్రి. ఎవరి బిడ్డలందరినీ గూగుల్ మీట్ లో వచ్చిన ఎవరి బిడ్డలను మీరు అటు రీతిగా, ఓఫిల్ మీట్ లో ఉన్న ఎవరి బిడ్డలందరినీ అటు రీతిగా మీరు నాయన బలపరచండి తండ్రి. సహాయం చేసి నడిపించి దీన్ని బట్టి మీరే మయంగా ప్రభావాలు పొందమని నీ బిడ్డల అవసరాల్లో మీరే తోడుగా ఉండమని మా ప్రభువుని యేసునామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమయు ప్రభువును మన రక్షకుడు దేవుడు తోడుగా ఉండడానికి కారకుడైన యేసయ్య శాశ్వత కృప సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తూ దేవుడు తోడుగా
ఉండవలసిన స్థలాల్లో ఉండడానికి మనకు తోడై నడిపిస్తున్న ఈ యొక్క ఇమ్మానుయేల్ అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాస అభిషేకం నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము. అందుకే కంపేర్ చేసుకోవాలి. మనం నాకు కూడా ఉంది మంచి ప్లేస్లలో